వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అంతకుముందు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సభలోకి వెళ్లే ముందు గవర్నర్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రమించే తత్వం గల శాంతికాముక తెలంగాణ ప్రజలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా ఈ వార్షిక బడ్జెట్ ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. తోకతో ప్రపంచ దిక్సూచిగా మన రాష్ట్రం నిలుస్తుంది అనేది ఈ విజన్. గత సంవత్సర కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా మనం పటిష్టమైన పునాదులను వేశాం. ఈరోజు ఈ ప్రయోజనాలను సంఘటితం చేసి అందరికీ గౌరవప్రదమైన విశ్వస్తు సమృద్ధి దిశగా మనలను నడిపించే ఒక రోడ్ మ్యాప్ను నేను మీకు అందిస్తున్నాను. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ 4.99% భాగస్వామ్యం ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరింది. ప్యూర్ రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. Malkajgiri Municipal Corporation and the reconstituted GHMC. This restructuring of the municipal area will enable closer supervision of civic services, quicker grievances, strengthen democratic decentralization by bringing urban government. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తి చూపుతున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టీడీపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆపేక్షించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిడబ్ల్యూసీ మీటింగుకు వెళ్లటం లేదంటూనే ఏపీ రిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారని విమర్శించారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తా ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణ నీటి హక్కులను 9.5 ఏళ్ల పాటు కాపాడిన వాళ్ళం కనుక ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. తెలంగాణ శాసనసభ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీలో ఆవరణంలో వైభవంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు.
అంతకుముందు అసెంబ్లీ ఆవరణంలోని మహాత్మాగాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి, సమాజానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకున్న నేపథ్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసనసభ సమావేశాలకు ముందు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించామని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రెండున్నరేళ్లవుతున్న 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. ఆనాడు గవర్నర్తో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పించారని తెలిపారు. వారి త్యాగాలకు మరొకసారి ప్రణమిల్లుతూ ఇవాళ మా పార్టీ యొక్క శాసనసభా పక్షం మొత్తం, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కూడా ఈ బడ్జెట్ సమావేశం సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరుల గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇది 3వ బడ్జెట్. ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అతిగతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. ఇంతవరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే ఇక 6 గ్యారంటీలకైతే మంగళం బాడినట్టే కనబడుతున్నది. మరి మహిళలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, పెద్ద మనుషులు 4,000 పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 31 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16 నుంచి మార్చి 31 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. మార్చి 17, 18న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 20న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆపై 23 నుంచి 26 వరకు బడ్జెట్పై చర్చలు జరపనున్నారు. మార్చి 31న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. అలాగే ఉగాది, రంజాన్, శ్రీరామనవమికి అసెంబ్లీకి సెలవులు ప్రకటించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్ తగిలింది. హెల్త్ చెకప్ తర్వాత ఆయనను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమిక పరీక్షలు తేలడంతో పాటు పార్టీలో డ్రగ్స్ లభ్యతపై పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు రితీష్ రెడ్డి, నిమిత్కు కూడా రిమాండ్ విధించారు. పోలీసులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. అంతకుముందు వారు బెయిల్ పిటిషన్ వేయగా మెజిస్ట్రేట్ తిరస్కరించారు. ఈ కేసులో రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, ఇతర కీలక వ్యక్తులు కూడా నిందితులుగా ఉండటం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్కు కార్యాలయం ముందు బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయాలని, రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వీరు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధురి, కౌన్సిలర్ పాసికంటి సంపత్, నాయకులు కామికిటికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతు బీమా కూడా అందరికి లేదు. అది ఆ విషయంలో కూడా మొన్నటి వరకు వాళ్ళకి బీమాకు సంబంధించిన డబ్బులు కూడా కట్టలేదు. గవర్నమెంట్ కట్టకపోతే 1 year వరకు అప్పుడు మృతి చెందిన ఏ రైతు కుటుంబానికి కూడా డబ్బులు రాలేదు. రైతుల విషయం రోజు జాబితా రిలీజ్ చేసి అదే రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ ఏం చెప్తుండు, రెగ్యులేషన్ చేస్తా అని చెప్తాడు. రెగ్యులేషన్ చేస్తున్నాడు, మరి జాబితా కాంగ్రెస్ నాయకులారా రైతులను ఆగము చేసి ఇస్తా ఉన్నా. మరి 2500 రూపాయలు మహిళలకు ఇస్తానో ఇచ్చినావా? ఈ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానో ఇచ్చినావా? యువతలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తానో ఇచ్చినావా? ఇట్లా చూసుకుంటా పోతే రైతులను ఏ రకంగా ఈ గ్యారెంటీలు అమలు చేయాలో మేమందరం కూడా ఒక యుద్ధాన్ని. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ గేటు వద్ద సొంత నిధులతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వి హనుమంతరావు 300 హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ విద్యానగర్ ఉస్మానియా విశ్వవిద్యాలయ కాంపస్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, నారాయణ స్వామి, గరిగంటి శ్రీదేవి, రమేష్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, శ్రీధర్ గౌడ్, పంజాల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు కూడా ఇవాళ పెట్టుకోవాలనే ఆలోచన వారికి వచ్చింది. కనుక ఆ ఉద్దేశంతో ఇవాళ సజ్జనార్ గారు కమిషనరు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చార్మినార్ దగ్గర ఒక మంచి కార్యక్రమం పెట్టారు. కానీ దానికి 10 మంది ఇన్వాల్వ్ కావాలి. కేవలం పోలీసులే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ జీతాలు వాళ్ళ ఇంక్రిమెంట్లనే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కనుక తప్పనిసరిగా అందరూ సాయం చేయాలనే ఉద్దేశంతో మొన్ననేమో అక్కడి నుంచి అయ్యాల యూనివర్సిటీ దగ్గర మా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అదేవిధంగా ఇప్పుడే ఎన్సీసీ అబ్బాయిలు కూడా వచ్చారు. వారు ఒక్కొక్కరు తెచ్చుకొచ్చి హెల్మెట్ ఇస్తుంటే హెల్మెట్ పెడతారు. ఇక మిగతా వాళ్ళందరూ అక్కడిని కూర్చుంటారు. పని చేసేది బండి ఆపండి, వాళ్ళు తీసుకొస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బస్టాండ్ సమీపంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇరాన్ అమెరికా యుద్ధాన్ని ఆపాలని, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చెక్క వెంకటేష్, కనకయ్య, ప్రవీణ్ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు.
దాడిని ఖండించాలని గ్యాస్ అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, వాళ్ళ దాడులను ఆపాలి. ఆర్థిక నష్టం, పాలన నష్టం జరుగుతూ ఉంది. ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఆలేరులో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్స్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించిన ఫైళ్లు, బిల్లులను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్న సమయంలో కొన్ని పనులు చేయకపోయినా చేసినట్లు చూపించి బిల్లులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీలో విలీనం అయిన తరువాత కూడా నకిలీ బిల్లుల ద్వారా నిధులు పొందేందుకు ప్రయత్నాలు జరిగాయని ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ సర్కిల్ కార్యాలయానికి అందుబాటులో లేరని, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని, డిప్యూటీ కమిషనర్ సరస్వతి చేసిన కాల్కు స్పందన లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇంకా కొన్ని మైనస్లో పెట్టేసేసి మళ్ళీ జీహెచ్ఎంసీకి అది పంపించారని చెప్పేసి ఒక ఫిర్యాదులోని ఉన్నాయి. ఆ ఫిర్యాదుల గురించి శివారు మున్సిపాలిటీ అన్నీ కూడా ఎంక్వైరీలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం బడంగ్పేట మున్సిపాలిటీకి. ఇది కూడా జీహెచ్ఎంసీలో ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది. ఇదో ఏసీపీ కూడా లేరు. మేము వచ్చినప్పటి నుంచి కాల్ చేస్తున్నాం, స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. అతను కూడా రమ్మని చెప్పాము. డీసీ గారు కూడా కాల్ చేశారు, రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అన్ని ఎంక్వైరీ చేశాక అసలు ఆరోపణలు నిజమా కాదనేది నాకు తెలుస్తుంది. సార్ ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి సార్ అంటే ఏదైనా డిపార్ట్మెంట్? లేదు, అదే మనం పూర్తి ఎంక్వైరీ చేయండి ఏం చెప్పలేము. ఒక 8-9 అవర్స్లో ఎంక్వైరీ కంప్లీట్ అయిపోతుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను హోటల్స్, దుకాణాల్లో వాడుతున్నారన్న సమాచారంతో విజిలెన్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీనికి విజిలెన్స్ డీఎస్పీ శేఖర్ రెడ్డి బృందం పట్టుకున్నారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను హోటల్స్లలో వాడకూడదని అన్నారు. హోటళ్లలో అదేవిధంగా వాణిజ్య సంస్థలు చెక్ చేయక ఒక 12 సిలిండర్లు దొరికినాయి. వాటి మీద ఒక కస్టమర్స్ 10 కేసులు బుక్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ సిలిండర్లు వాడుతున్నారో వారికి విజ్ఞప్తి ఏంటంటే కమర్షియల్ సిలిండర్ మాత్రమే వాణిజ్య సంస్థలో వాడాలి, డొమెస్టిక్ వాడకూడదు. డొమెస్టిక్ సిలిండర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బుకింగ్లో కానీ అదేవిధంగా డెలివరీలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్లో కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. దానికి మీరు కాల్ చేసినట్లయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఫలక్నామా పరిధిలోని ఫారూక్ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బస్ డిపో పక్కన ఉన్న దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనున్న ఫర్నిచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. పక్కనే ఇండియన్ గ్యాస్ గోదాం ఉండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. రంగారెడ్డి జిల్లా మణికొండ ఆర్టీఏ కార్యాలయంలో సర్వర్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ వంటి సేవలు ఆగిపోవడంతో ఉదయం నుండే వచ్చిన ప్రజలు గంటలు తరబడి ఎదురుచూస్తున్నారు. సర్వర్ సమస్యల కారణంగా ఆన్లైన్ సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేసి సమస్యను వెంటనే పరిష్కరించి సేవలు పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు.
ఒరిస్సాలోని కటక్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రి ట్రామా కేర్ ఐసీయూలో గత అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది రోగులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. ఒడిశా సీఎం మోహన్ చరణ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు చేపట్టారు. ఐరన్ వార్తో దేశంలో ఎల్పీజీ గ్యాస్ లభ్యత గందరగోళంగా మారింది. సోమవారం పార్లమెంటులో ఈ సంక్షోభంపై దుమారం రేగింది. ఒకవైపు ఎల్పీజీ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. 0 అవర్ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ గల్ఫ్ యుద్ధం మరియు హార్మూజ్ జలసంధి దిగ్బంధనం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. जारी कॉन्फ्लिक्ट के कारण देश में एलपीजी संकट की और आपका ध्यान सरकार का ध्यान खींचना चाहता हूं। एलपीजी संकट को पूरे देश में हाहाकार मचा हुआ है। इसका असर गरीब और कमजोर तबकों के मिडिल क्लास, आम घरों, रेस्टोरेंट, हॉस्टल्स और कमर्शियल यूजर्स पर बहुत बुरा असर पड़ रहा है। भारत अपना कुल इस लिहाज से मौजूदा हालात, डोमेस्टिक अवेलेबिलिटी और प्राइस स्टेबिलिटी दोनों के लिए गंभीर चिंता का विषय बन गया। మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.